దేవుని ఆత్ దేవ్ దే దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును, చీకటిని వేరుపరిచెను. ఇక్కడ దేవుడు సృష్టి చేసే క్రమంలో, ఆయన సృష్టి చేసే ముందు సమస్తము చీకటితో నిండిపోయి ఉంది. సో, ఆ చీకటిలో నిండిపోయినప్పుడు దేవుడు సృష్టి చేయాలనుకున్నప్పుడు, తన పనిలో ప్రప్రథమంగా ఆయన క్రియేట్ చేసిందేంటంటే వెలుగు. వెలుగుని ఆయన పలకమన్నాడు. కానీ అప్పటికి సూర్యుడు లేడు, చంద్రుడు లేడు. వెలుగివ్వడానికి ఏమీ లేవు. కానీ ఆయన మహిమే వెలుగుగా ఈ లోకంలో, ఈ లోకాన్ని క్రియేట్ చేయడానికి పనిచేసింది. తర్వాత మనకు తెలుసు ఆయన సృష్టిని ఏ విధంగా చేశాడో తెలుసు. కానీ ఆ వెలుగును ఇచ్చే ఆ సూర్యుడిని, చంద్రుడిని మాత్రం మనం నాలుగో రోజు క్రియేట్ చేసినట్టుగా చూస్తాం. అలాగే తర్వాత సృష్టి అంతటిని చేసిన తర్వాత దేవుడు ఆరవ దినమందు మన నరుల్ని చేసినట్టుగా మనం చూస్తాము. అదే ఆదికాండము 26వ వచనంలో మనం చదువుకుందాం. 1:26లో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. వారు సముద్ర సముద్ర సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, జంతు పశువులను, సమస్త భూమిని, భూమి మీద పాకు ప్రతి జంతువులను ఏలుదురుగాకనియు పలికెను. సో, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాని సృజించెను. స్త్రీనిగాను, పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి, అభివృద్ధి పొంది, విస్తరించి, భూమిని నిండించి, దాన్ని లోపరుచుకొనుడి. సో, ఇక్కడ దేవుడు మానవుడిని చాలా ప్రేమతో ఆయన చేసుకున్నాడు. ఎందుకంటే సమస్త సృష్టిని నోటి మాట చేతే సృజించిన దేవుడు మానవుడిని మాత్రం మనల్ని మాత్రం ఆయన స్వరూపమందు ఆయన పోలిక చొప్పున చేశాడు. అలాగే ఏదైతే ఎంటైర్ క్రియేషన్ ఆయన చేశాడో, ఆ సృష్టి అంతటిని ఏలేవారిగా మనల్ని చేశాడు. ఆ గొప్ప ఆధిక్యతను దేవుడు మనకిచ్చాడు. అంతేకాదు అక్కడే ఆయన చెప్తున్నాడు. దేవుడు వారిని ఆశీర్వదించి ఆశీర్వదించిన ఎట్లనగా మీరు ఫలించి, అభివృద్ధి పొంది, విస్తరించి, భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి. సో, ఆయన మనల్ని ఫలించాలనుకున్నాడు, విస్తరించాలనుకున్నాడు. కానీ అది ఎలా అంటే దేవుడు మనల్ని సృజించినప్పుడు మనందరికీ తెలుసు. ఆయన పోలిక చొప్పున ఆయన మనల్ని సృజించాడు. ఆయన మహిమతో నింపాడు. అలాగే ఆయన మనల్ని సృజించినప్పుడు అక్షయులుగానే ఆయన చేశాడు. చావు లేని వారిగా, నిత్యులుగా ఉండడానికి, అలాగే ఎల్లప్పుడూ మనతో సహవాసం చేయడానికి, ఎల్లప్పుడూ మనతో నివాసం చేయడానికి ఆయన మనల్ని సృజించాడు. ఎందుకంటే ఆయన మనల్ని అంతగా ప్రేమించాడు. మనం ఆయన్ని ఆరాధించాలని కోరుకున్నాడు. ఆయనతో పాటు ఉండాలని కోరుకున్నాడు. మనం ఫలిస్తూనే ఆయనతో ఉండాలని కోరుకున్నాడు. సో, ఈ విధంగా కోరుకున్నాడు దేవుడు. కానీ ఒక టై అంతేకాదు. ఆయన సృజించిన సృష్టి కూడా ఆయన ఎటర్నల్‌గా నిత్యం ఉండాలని ఆయన సృజించాడు. కానీ ఎప్పుడైతే ఆదాము, అవ్వలు పాపం చేశారో, ఆదాము, అవ్వలు చేసిన ఆ పాపం వల్ల మనకు దేవుడిచ్చిన అధికారాన్నంతా తీసుకెళ్ళి సాతానుకిచ్చాము. అలాగే ఆ వెలుగు సంబంధులుగా ఉండాల్సిన మనము, దేవుని వెలుగులో ఉండాల్సిన మనము చీకటిలోకి వెళ్ళిపోయాము. పాపం మనలో ప్రవేశించింది. మరణము మనల్ని ఏలడం ప్రారంభించింది. నిత్యులుగా ఉండాల్సిన మనము, ఆ నిత్య నరకానికి వారసులుగా తయారయ్యాము. వాస్తవానికి నరకాన్ని సిద్ధం చేసింది సాతానుకి అయితే, మనం ఆ సాతానుకి అధికారాన్నిచ్చి, ఆ సాతాను బంధకాల్లో చిక్కుకుపోయి, ఆ నరకానికి సాతానుతో పాటు మనం కూడా వారసులుగా తయారయ్యాం. దేవుని వారసులుగా, నిత్యులుగా ఉండి, ఆ అమరత్వంలో ఆయనతో పాటు సదాకాలము ఆయన్ని ఆరాధించేవారిగా, ఆయన సహవాసాన్ని, ఆయన ఆనందాన్ని పొందుకునేవారిగా ఉండాల్సిన మనము, ఆయన సాతాను దాసులుగా ఆ నరకంలోకి మనం వెళ్ళిపోయి, నిచ్ ఆ నిత్య నరకంలోకి వారసులుగా వెళ్ళిపోయి, నశించిపోయే వారిగా మనం అయిపోయినప్పుడు, అంతేకాదు మనమొక్కరమే పాడవడం కాదు గానీ, మన దేవుడు మనం ఏదైతే మంచి సృష్టిని దేవుడిచ్చాడో, ఆ సృష్టిని కూడా మనం పాడు చేశాం. సో, ఈ రకంగా ఇటు సృష్టి, ఇటు ఆయన నిర్మించిన మానవుడు కూడా చీకటిలోకి వెళ్ళిపోయి నశించిపోతున్నప్పుడు, దేవుడు ఈ లోకానికి మరలా వెలుగుగా రావాల్సొచ్చింది. సో, మనం చదువుకుందాం దేవుని వాక్యంలోంచి. యెషయా గ్రంథం 42 అధ్యాయం 6-7 వరకు చదువుకుందాము.
గ్రుడ్డివారి కన్నులు తెరచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీగృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును, యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను, అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. సో, ఇప్పుడు ఆయన సృజించిన పాడైపోయిన ఆ చీకటిలోకి వెళ్ళిపోయిన ఆ సృష్టి, అలాగే మనం కూడా చీకటిలోకి వెళ్ళిపోయి నిత్య నరకంలోకి వెళ్ళిపోతున్న మన కొరకు ఆయన ఈ లోకానికి వెలుగుగా రావాల్సొచ్చింది. వెలుగుగా వస్తాడని జెప్పి ముందుగానే ఆ ప్రవచనాలన్నీ చెప్తున్నాయి. యెషయా గ్రంథంలో గాని, ఇంకా మనం రిఫరెన్సెస్ చూస్తే చాలా ఉంటాయి. అలాగే నేను కొన్ని చూపిస్తాను. లూకా 1 76, 79లో చదువుకుందామండి. అందులో 76, 79లో చివర్లో ఉంటుంది. చీకటిలోను, మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలుగిచ్చుటకై, ఆ మహా వాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించెను. అంతేకాదు మనం యోహాను 1 అధ్యాయము 1-5 వరకు చదువుకుందాము. మీలో ఎవరైనా ఫాస్ట్‌గా తీసినా మీరు చదవచ్చు. ఓకే. ఆదియందు వాక్యం ఆది ఉండెను. వాక్యం నేను చదువుతున్నానమ్మా. ఆదియందు వాక్యం ఉండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవము ఉండెను. ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించినది గాని, చీకటి దాన్ని గ్రహింపకుండెను. సో, ఆయన వెలుగై ఈ లోకానికొస్తున్నాడు. ఎందుకంటే, ఆయనలో జీవం ఉంది గాబట్టి, ఆ జీవము ద్వారా నశించిపోతున్న మనందరిని బ్రతికించడానికి, ఆయన వెలుగులోకి నడిపించడానికి ఆయన ఈ లోకానికి వెలుగుగా వచ్చారు. అంతేగా తర్వాత మనం చదువుకుందాం. 9దో అధ్యాయంలో చదువుకుందాము. అదే 9దో వచనం నుంచి చదువుకుందామండి అదే అధ్యాయంలో. నిజమైన వెలుగుండెను. అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను. లోకము ఆయన మూలముగా కలిగెను గాని, లోకము ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. ఆయన స్వకీయులు ఆయన్ను అంగీకరింపలేదు. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని, రక్తం వలనైనను, శరీరేచ్ఛ వలనైనను, మనుష్యేచ్ఛ వలనైనను పుట్టినవారు కారు. ఇక్కడ దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. ఆయన లోకంలోకొచ్చాడు. ఆయన వెలుగై ఈ లోకంలోకొచ్చాడు. చీకటిలో ఉన్న మనందరిని కూడా వెలిగిస్తూ ఆయన ఈ లోకంలో వెలిగిస్తున్నాడు మనల్ని. ఎందుకంటే ఆయన వెలుగు సంబంధి గాబట్టి, వెలుగు సంబంధులుగా మనల్ని ఉండడానికి ఈ లోకంలోకి ఆయన వచ్చాడు. వెలుగు సంబంధులుగా మనల్ని చేయడానికి ఆయన ఈ లోకంలోకొచ్చాడు. ఎందుకంటే మనం చూస్తుంటాం. కంప్లీట్ డార్క్‌నెస్‌లో కూడా ఒక లైట్ ఎలిగితే ఆ చీకటంతా పోతుంది. సో, మనలో ఉన్న చీకటంతటిని ఆయన తీసివేశాడు. ఒకప్పుడు మనలో చాలా అంధకారం ఉంది. ఈ లోకంలో బంధించబడ్డాం. షి సాతాను యొక్క బంధకాల్లో ఉన్నాం. పాపము చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నాం. కానీ ఆ స్థితినంతటిని ఎప్పుడైతే యేసు ప్రభువారు మన జీవితంలోకొచ్చాడో, అంతకుముందు మనం చాలా వాటిని మనం ఆశ్రయించాం. ఈ లోకంలో కూడా దేవుళ్ళని పిలువబడే ఆ ప్లేస్‌లో కూడా మనం ఆరాధిస్తూ ఉన్నాం గానీ, మనలో ఏ చేంజ్ లేదు. ఎందుకంటే అవేవి చేయలేవు. మనల్ని ఏ విధంగా మార్చలేవు. అవి వెలుగనుకున్నారు గానీ, అవి వెలుగు కాదు. ఎప్పుడైతే ఆ వెలుగు మన హృదయాల్లోకొచ్చిందో, మనలో కార్యం చేయడం మొదలుపెట్టింది. ఒకప్పుడు మనం చీకటే, ఒకప్పుడు మనం అబద్ధికులమే, ఒకప్పుడు మనం అనీతిమంతులమే, ఒకప్పుడు మనం పాపులమే. కానీ దేవుడు ఎప్పుడైతే వెలుగుగా మన హృదయాల్లో ప్రవేశించాడో, మనలో ఉన్న చీకటంతా పోయింది. సో, ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? అండ్ ఇంకొకటి కూడా చెప్తున్నాడు. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచి వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. ఇప్పుడు ఆ వెలుగును మనం పొందుకున్నాం గాబట్టి, ఆ వెలుగును పొందుకోవడమే కాదు, ఆయన మనకి ఆ కుమారత్వాన్ని కూడా ఇస్తున్నాడు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, వారు దేవుని వలన పుట్టిన వారే గాని, రక్తం వలనైనను, శరీరేచ్ఛ వలనైనను, మనిషేచ్ఛ వలనైనను పుట్టినవారు కాదు.
అక్కడ మనం ఆదికాండంలో చూసినప్పుడు వాళ్ళు దేవుని వలన పుట్టినవారే. వాళ్ళ రక్తం వలన పుట్టినవారు కాదు. కానీ దేవుడు ఇచ్చిన రూపాన్ని, సర్వస్వాన్ని, సమస్తాన్ని కోల్పోయారు. ఇక్కడ మనం యాక్చువల్లీ పుట్టింది వాస్తవంగా రక్తం వల్లనే పుట్టాము. శరీరేచ్ఛల వల్లనే, మనసేచ్ఛల వల్లనే పుట్టాం గానీ, ఇక్కడ దేవుడు ఎప్పుడైతే వెలుగుగా మన జీవితాల్లోకొచ్చాడో, మనం దేవుని వలన పుట్టిన పిల్లలుగా మార్చేసాడాయన. ఆయన కుమారులుగా మార్చాడు. ఇప్పుడు మరి ఆయన కుమారులుగా ఉండాల్సిన మనము మరి ఏ విధంగా జీవించాలి? యేసు ప్రభువారు దేవుని కుమారుడుగా ఈ లోకానికొచ్చారు. ఆయన వచ్చింది ఒక మిషన్, ఒక విజన్. ఆ రెండిటిని పరిపూర్ణం చేయడానికి ఈ లోకానికొచ్చారు. నశించుచున్న దాన్ని వెతికి రక్షించడానికి ఈ లోకానికొచ్చారు. ఆ విజన్‌లోనే, ఆ మిషన్‌లో భాగంగానే ఆయనేంటి ఈ లోకానికొచ్చారు. సువార్త చేశారు. ఎన్నో శ్రమలు, ఎన్నో అవమానాలు. దేవాది దేవుడై ఉన్నప్పటికీ కూడా ఇటు శాస్త్రులు, పరిసయ్యులు ఎంతగానో అవమానించారు. నిజంగా మనం పక్కన వాళ్ళు చిన్న కామెంట్ చేస్తేనే మనం తట్టుకోలేము. కానీ వాళ్ళు దెయ్యం పెట్టిన వాడన్నారు. ఇంకా రకరకాలుగా ఎన్నో అవమానాలు. ఆఖరికి శిలువ మరణం పొందేంత వరకు తగ్గించుకొని, మనల్ని ఆయన బిడ్డలుగా చేసుకోవడం కోసం, మనం ఆయన నీతి అగునట్లు చేయడం కోసం తను ఆయన అర్పించుకున్నాడు. సో, ఈరోజు సేమ్ అదే కుమారత్వాన్ని దేవుడు మనకిస్తున్నాడు గదా! సో, మనం కూడా ఆయన సువార్తను ప్రకటించేవారిగా ఉండాలి. దేవుని వాక్యం ఏం చెప్తుంది? దీపాన్ని వెలిగించినప్పుడు అది కొంచెం కింద గాని, మంచం కింద గాని పడితే ప్రయోజనం ఏముంటది? అది అందరికీ వెలుగివ్వడానికి దీపస్తంభం మీదే పెట్టాలి. దేవుడు మనల్ని వెలిగించింది మంచం ఇంట్లో ఉండో, లేదు ఒక చర్చికి పర్మనెంట్ అయిపో ప ఒక చర్చికి అలాగే డెడికేట్ అయిపోయి, మనంతట మన విశ్వాసాన్ని కాపాడుకోవడానికి కాదు. ఈ లోకానికి వెలుగిచ్చేవారిగా, ఈ లోకానికి ఆ వెలుగును పంచేవారిగా, ఈ లోకాన్ని వెలిగించేవారిగా మనల్ని ఉండాలనుకుంటున్నాడు. సో, ఈ క్రిస్మస్ సమీపిస్తుంది కాబట్టి మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, మనం దేవుని కుమారులం. దేవుని 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 వలన పుట్టిన వారం మనం. రక్తం వల్లనైనను, శరీరేచ్ఛ వల్లైనను, మనుష్యేచ్ఛ వల్లైనను పుట్టిన వారం కాదు గానీ, ఆయన కృప వలన, ఆయన ప్రేమ వలన మనం పుట్టిన వారం గాబట్టి, ఆ ప్రేమ కలిగి, ఆ కృప కలిగి, అలాగే ఆ హృదయ భారం కలిగి మనం కూడా ఈ లోకాన్ని వెలిగించేవారిగా దేవుడు మనల్ని ఉండాలని కోరుకుంటున్నాడు. తర్వాత ఇంకా ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనేది నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, నూతన సృష్టిగా మనల్ని చేస్తున్నాడాయన. ఇక్కడ ఆయన ఆదికాండంలో మనం చూస్తాం. వెలుగు తర్వాత ఆయన క్రియేషన్ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఆయన ఈ లోకానికి వచ్చి మనల్ని నూతన సృష్టిగా చేస్తున్నాడు. దేనికో నూతన సృష్టిగా చేస్తున్నాడు. ఇప్పుడు మనం చదువుకుంటాము. ఆహ్, 2 కొరింథీ 5:17 చదవండి. ఎవరు పాస్టర్ గారు ఇస్తే వాళ్ళు చదవండి. క్రీస్తు యేసునందున్న వారు నూతన సృష్టి. పాతవి గతించును, సమస్తము కొత్తవైననుంటుంది. సో, ఇక్కడ దేవుడు మనల్ని నూతన సృష్టిగా చేస్తున్నాడు. ఎందుకంటే, ఒకప్పుడు మనం ఆయన చేత సృష్టించబడిన వారమైనప్పటికిని, ఆయన రూపాన్ని, ఆయనిచ్చిన సమస్తాన్ని కోల్పోయాము. సో, ఇప్పుడు దేవుడు మనల్ని వెలిగించి, ఒక నూతన సృష్టిగా మనల్ని చేస్తున్నాడు. ఒకప్పుడు మన జీవితం వేరు. ఒకప్పుడు మనం జీవించిన జీవితం వేరు. ఇప్పుడు మనం జీవిస్తున్న జీవితం వేరు. ఒకప్పుడు మనకి దేవునితో సంబంధం లేదు. ఇప్పుడు మనం సమస్తము దేవుని మీద ఆధారపడి జీవిస్తున్నాం. సమ దేవుడినే మనం ఆశ్రయంగా చేసుకొని జీవిస్తున్నాం. సో, ఇప్పుడు మనం నూతన సృష్టిగా దేవుడు మనల్ని చేస్తున్నాడు. అంతేకాదు కొలస్సీ 3:10 చదువుకుందామండి. కొలస్సీ 3:10లో ఆయన ఏం చెప్తున్నారంటే, నవీన స్వభావమును లేదా నవీన పురుషుని ధరించుకొనుచున్నామంటున్నారు. సో, ఒకప్పుడు మన జీవితం వేరు. మన ఆలోచనలు వేరు, మన చూపులు వేరు, మన తలంపులు వేరు, మన మాటలు వేరు. సో, ఆ పాత పురుషుడు ఏదైతే ఉన్నాడో, ఎప్పుడైతే మనం యేసుప్రభు వారిని మన హృదయంలోకి ఆహ్వానించామో, ఆ వెలుగును మనం మన హృదయంలోకి ఆహ్వానించామో, ఆ పాత పురుషుడు, ఆ పాత స్వభావం మనలో నుంచి పూర్తిగా తొలగిపోతుంది. కొంతమందికి ఒకేసారి కంప్లీట్‌గా పరిపూర్ణతలోకొస్తారు. కొంతమంది ఆయనతో నడవడాన్ని బట్టి పరిపూర్ణతలోకొస్తారు. ఏదైనప్పటికీ కూడా ఆ నవీన పురుషుడు, ఆ నవీన స్వభావం అనేది మనలో మనం ధరించుకుంటాము. అలాగే గల్తీ
అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:10 చదువుకుందామండి. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా స్థిరపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఇప్పుడు మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడ్డాము. ఆయన చేసిన పని అయి ఉన్నాం మనం. ఎందుకు? దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకు, మరియు వాటి యందు మనం నడుచుకోవాలి. దేవుడు ఏదైతే చెప్పాడో వాటి ప్రకారం మనం నడుచుకొనుచు ఆ సత్క్రియలు మనం చేస్తూ మన సత్క్రియలను లోకానికి చూపించాలి. దేవుడు మనల్ని వెలిగించింది మరలా మనం చీకట్లోకి వెళ్ళడానికి కాదు. మన సత్క్రియలను బట్టి, మన జీవితాలను బట్టి మనం ఇతరులకు చూపించాలి. ఇక్కడ ప్రాబ్లమ్ ఏమొస్తుంది అంటే, మన విశ్వాస జీవితంలో మనం ఎప్పుడు పడుతూ లేస్తూ ఉంటాం. మనం పడుతూ లేస్తూ ఉన్నప్పుడు మనం ఇతరులకు ఏ విధంగా సువార్త చేయగలం? మన పక్కనున్న వాళ్ళకి మనం ఏదైనా దేవుని గురించి చెప్పాలి అంటే, మనలో ఒక బలహీనత వాడు చూస్తూ ఉన్నాడనుకోండి. వాడికి మనం ఏదైనా చెప్పినప్పుడు వాడేం క్వెషన్ చేస్తాడు? "నువ్వే ఆ విషయంలో ఇలా ఉన్నావు కదా! నువ్వు నాకు చెప్పేదేంటంటాడు." దేవుని వాక్యం ఏం చెప్తుంది? "మీ కంట్లో ఉన్న దూలాలను మొదట సరిజేసుకోండి. సో, ఎదుటి వాళ్ళ కంట్లో ఉన్న నలుసుల గురించి ఆలోచించమంటుంది." సో, మనం ఇతరులకు చెప్పే ముందు మనం ఆయన పరిపూర్ణతలోకి మనం వెళ్ళాలి. సో, మనం ఆయన చేత సృష్టింపబడిన నూతన సృష్టి అయి ఉన్నాం గాబట్టి, మనలో ఏదైతే దేవునికి అవిధేయమైన కార్యాలు గాని, లేదు దేవునికి అయిష్టపూర్వకమైన జీవితం కానీ మనలో ఉంటే దాన్ని కంప్లీట్‌గా జయ జీవితంలోకి వెళ్ళాలి. అలాగే ఎల్లప్పుడూ కూడా సమయమందు గాని, అసమయమందు గాని మనం దేవుని వాక్యాన్ని ఎలా ధ్యానిస్తామో అలాగే సువార్త విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఎప్పుడు కూడా సువార్త విషయంలో మనం కొంచెం అవకాశం వచ్చినా సువార్త చెప్పేవారిగా మనం ఉండాలి. సో, మనల్ని దేవుడు వెలుగు సంబంధులుగా చేసింది ఆయన వెలుగును ప్రకటించడానికి. అలాగే ఇప్పుడు ఈ నూతన సృష్టిగా దేవుడు మనల్ని ఎందుకు చేస్తున్నాడు? ఆయన అనాది కాల ప్రణాళిక అది. ఏంటంటే ఆయన రూపాన్ని, సమస్తాన్ని మనం కోల్పోయాం గాబట్టి, తిరిగి అవన్నీ ఇవ్వడానికి మళ్ళా తిరిగి ఆయన మనల్ని నూతన సృష్టిగా చేస్తున్నాడు. సో, ఎందుకు ఆయన మనల్ని నూతన సృష్టిగా చేస్తున్నాడంటే, ఇంకా దేవుని మిషన్ ఏంటి? కంప్లీట్‌గా ఆయన ఈ లోకానికొచ్చినప్పుడు ఆయన మొట్టమొదటిగా ప్రకటించిన మాటేంటి? పరలోక రాజ్యము సమీపించున్నది గనక మారుమనసు పొందండి. సో, ఆయన ఈ లోకంలో ఒక రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నాడు. ఆ రాజ్యాన్ని ఆ రాజ్యానికి మనందరిని ఆహ్వానిస్తున్నాడు. సో, ఆ రాజ్యానికి మనం అర్హులుగా ఉండాలి అంటే, మనం మారుమనస్సు పొందాలి. మనం మారుమనస్సు, పాపక్షమాపణ అనుభవం పొందడం ద్వారానే, ఈ నూతన సృష్టి అన్న అనుభవంలోకి మనం రావడం వల్ల, ఆ మారుమనస్సు, పాపక్షమాపణ అనుభవం పొంది, ఆ నూతన సృష్టి అన్న అనుభవంలోకొస్తున్నాం. సో, ఇప్పుడు మనం ఈ నూతన సృష్టిగా సృష్టింపబడి, ఆయన రాజ్య వారసులుగా ఉండాలన్నదే ఆయన చిత్తం. సో, ఈ యాక్చువల్లీ ఈ ఏదైతే ఈ పరలోక రాజ్య సువార్త అనేదుందో, అది మొట్టమొదటిగా యూదులకే ప్రకటించబడినప్పటికీ కూడా, ఆయన పక్షపాతి కాదు. అలాగే ఆయన అన్యాయస్తుడు కాదు. యాక్చువల్లీ వాస్తవానికి ఇది అనాది కాల సంకల్పం. ఏంటంటే, ఈ లోకంలో తను సృజించిన ప్రతి మానవుడు కూడా రక్షింపబడాలి. తిరిగి ఏదైతే సృష్టి పాడైపోయిందో, దాన్నంతటిని ఆయన బాగు చేయాలనుకుంటున్నాడు. దానికోసం ఆయనే బలిగాను, అర్పణగాను అర్పించబడ్డాడు. సో, ఆయన తిరిగి ఆ రాజ్యంలో మనల్ని ప్రవేశపెట్టడానికి ఆయన కోరుకుంటున్నాడు. సో, మనకి అబ్రహాం దగ్గర నుంచి ఇజ్రాయేల్ ప్రజల్ని ఏర్పరుచుకున్నప్పటి నుంచి ఇదంతా కూడా ఆయన ఈ లోకానికి రావడం కోసం, అలాగే మానవులందరి కోసం ఆయన చేసే ఆ రక్షణ ప్రణాళికలో భాగమే ఇదంతా. ఆయన మళ్ళీ తిరిగి ఆయన పాడైపోయిన ఆ క్రియేషన్‌ను రీక్రియేట్ చేసి, అలాగే బాగు జేసి, నూతన పరిచి, మనందరినీ మళ్ళీ ఆ రాజ్యంలో ఉంచి, తనతో పాటు సదాకాలం మనం ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. సో, 1 పేతురు 2:9 చదువుకుందామండి. చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురపరచడానికి
రాజులైన యాజక సమూహముగాను ఆయన సొత్తైన ప్రజలుగాను తీశారండి ఎవరైనా? అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సుత్తైన ప్రజలనై ఉన్నారు. సో ఇప్పుడు దేవుడు ఆయన ఆయన ఏం చెప్తున్నాడు పేతురు ద్వారా? చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. సో ఆయన మనల్ని తన వెలుగులోనికి పిలిచాడు. దేన్ని అండ్ ఆయన మనకి ఇస్తుంది ఏంటి? ఆయన గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము మనల్ని పిలుచుకున్నాడు. సో ఆయన్ని మనం మహిమపరచడానికి, ఆయన ఏమై ఉన్నాడో ఈ లోకంలో ప్రచురించడానికి, ఆయన ప్రేమను ప్రకటించడానికి, ఆయన గుణగణాలు మనం ప్రచురించేవారిగా ఉండాలి. ఎప్పుడు ప్రచురిస్తాం? ఆయన మనం కలిగి ఉన్నప్పుడు ఆయన గుణగణాలు ఆటోమేటిక్ గా మనలో వస్తాయి. ఆయనతో సహవాసం చేసినప్పుడు. వాస్తవానికి మనకి ఈ లోకానికి సంబంధం ఏంటంటే, వాళ్ళకి దేవునితో ఏ విధమైన సంబంధం ఉండదు. కానీ మనం దేవునితో సంబంధం కలిగి జీవిస్తున్నాం. అది ఈ లోకానికి మనకున్న తేడా. అందుకే మనం ఏంటి, మనం దేవుని క్వాలిటీస్, మనం ఆయన గుణగణాలు ఏమై ఉన్నాయో వాటిని లోకానికి చూపిస్తున్నాం. వాళ్ళు చూపించలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి దేవునితో పరిచయం లేదు. వాళ్ళకి మతంతోనే పరిచయం ఉంది కాబట్టి వాళ్ళలో ఆ వైలెంట్ కానీ సాతాను దాసులుగా వాళ్ళు ఉండిపోయారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు దేవుడు అంటే ఏంటో తెలియదు, ఆయన ప్రేమ అంటే ఏంటో తెలియదు, ఆ ప్రేమను వాళ్ళు ఎలా చూపించాలో కూడా వాళ్ళకి తెలియదు. సో మనం అయితే దేవుణ్ణి కలిగి ఉన్నాం కాబట్టి, ఆయనతో సహవాసం కలిగి ఉన్నాం కాబట్టి, ఆయన గుణాతిశయాలు, ఆయన గుణగణాలు మనం ఇతరులకు చూపించే వారిగా ఉండాలి. అంతేకాదు మనకు ఆయన ఇస్తున్న ఆధిక్యత ఏంటి? ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలుగా మనల్ని చేసుకుంటున్నాడు. సో దేవుడు మనకిస్తున్న ఆధిక్యత అది. ఏంటంటే ఒకప్పుడు చీకటిలోనే ఉన్నాం, ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనల్ని పిలుచుకున్నాడు. ఆయన సొత్తైన ప్రజలుగా చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన రాజ్య వారసులుగా మనల్ని చేసుకుంటున్నాడు. సో మత్తయి 6:33 చదువుకుందామండి. మత్తయి సువార్త 6:33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు కాబట్టి అనుగ్రహింపబడును. సో మనం దేవుడు ఏమంటున్నాడు? ఆయన రాజ్యమును నీతిని మనల్ని మొదట వెతకమంటున్నాడు. ఈ లోక సంబంధమైన వాటిని కాకుండా ఆయన రాజ్యమును వెతికేవారిగాను, ఆయన నీతిని వెతికేవారిగా మనల్ని ఉండాలనుకుంటున్నాడు. సో మనం అలాగే మనము దేవుని రాజ్యం కోసమే కాదు, అలాగే ఈ సృష్టి కూడా ఆయన రాజ్యం కోసం ఎదురు చూస్తుంది. ఎందుకంటే దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు సృష్టి కూడా ఎదురు చూస్తుంది. రోమా 8:19-22 చదువుకుందామండి. రోమీలకు రాసిన పత్రిక. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఏలి అనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యముల నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్ర్యము పొందునను నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకాగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదము. చాలండి. ఇక్కడ ఏంటి, మనమొక్కరం కాదు. యాక్చువల్లీ మనము ఏ విధంగా చీకట్లో ఉన్నామో, అంధకారంలో ఉన్నాము, సాతాను దాసులుగా ఉన్నామో, ఇక్కడ సృష్టి కూడా మన వలన పాడైపోయి ఆల్రెడీ ప్రసవ వేదన పడుచు ములుగుచు ఉంది. కానీ సృష్టి దేనికోసం ఆశపడుతుందంట? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరుచూచుచు కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి నాశనముకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దాన్ని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడి. ఇప్పుడు ఏంటంటే సృష్టి సమస్తము కూడా దేవుని పిల్లల యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుంది. దేవుడు స్థాపించబోయే ఆ రాజ్యములో దేవుడు పిల్లలమైన మనందరం కూడా ఆ రాజ్యంలో ఉండబోతున్నాం. ఎందుకంటే దేవుడు క్రియేషన్ ఎండ్ టైంలో కూడా మనం చూస్తాము, నూతన సృష్టి, నూతన భూమి, నూతన ఆకాశం గురించి మనం చదువుకుంటాము. కానీ మనం ఏమనుకుంటామంటే జనరల్ గా
దేవుడు మళ్ళీ ఈ సృష్టి అంతటిని నాశనం చేసి మళ్ళీ కొత్త భూమి, కొత్త ఆకాశం చేస్తాడేమో అనుకుంటాం. కానీ వాస్తవానికి భూమిలోనే నరకం ఉంది కాబట్టి మనల్ని ఏ విధంగా నూతన పరుచుకున్నాడో అలాగే ఈ క్రియేషన్ కూడా ఆయన నూతన పరుస్తాడు. ఏదైతే భూమి ఉందో, ఏదైతే ఆకాశం సమస్తం ఉన్నాయో వాటన్నిటిని ఆయన నూతన పరుస్తాడు. మనం ఏ విధంగా నూతన పరచబడ్డామో అవి కూడా అలాగే నూతన పరచబడతాయి. సో అందుకే మొదటగా దేవుడు ప్రప్రథమగా సృష్టిని సృష్టించినప్పుడు ఏ విధమైన క్లైమేట్ ఉందో, ఏ విధంగా దాన్ని అందంగా చేశాడో, ఏ విధంగా నిత్యము ఉండడానికి చేశాడో, అదంతా మన కొరకు సిద్ధపరిచి చేశాడో, అదే విధమైన సృష్టిని తిరిగి ఆ ఎండ్ ఆఫ్ డేస్ లో మళ్ళా చేయబోతున్నాడు ఆయన. ఆ సృష్టిలో ఆ కొత్త భూమి, కొత్త ఆకాశంలో మనం ఉండాలని కోరుకుంటున్నాడు. మనతో పాటు ఆయన ఉంటానని చెప్తున్నాడు. మనం ప్రకటన గ్రంథం చదువుకుందామండి. 21వ అధ్యాయం 1, 7, 8. జయించువాడు ప్రకటన 21, 1-7 వరకు. అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇక లేదు. మరియు నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో, దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురం ఉండెను. వారు ఆయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు. దుఃఖమైనను, ఏడ్పైనను, వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడైన వాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరి ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనక రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. మరియు ఆయన నాతో ఇట్లనెను, సమాప్తమైనవి. నేనే అల్ఫయు ఒమేగయు, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడెను. దప్పిగొని వానికి జీవజల బుగ్గలోని జలములు నేను ఉచితముగా అనుగ్రహింతును. జయించువాడు వీటిని స్వతంత్రించుకును. నేను అతనికి తోడై ఉండును. అతడు నాకు కుమారుడై ఉండెను. సో ఇక్కడ దేవుడు క్లియర్ గా మనకి ఇస్తుంది ఏంటంటే, ఆయన కొత్త భూమిని, కొత్త ఆకాశాన్ని స్థాపించబోతున్నాడు. మేబీ అది రీక్రియేషన్ ఉండొచ్చు, లేదు నూతన పరచడం అయినా అయి ఉండొచ్చు. సో ఆ కొత్త భూమి, కొత్త ఆకాశంలో మనల్ని ప్రవేశపెట్టడానికి ఆయన, మనం చీకట్లో ఉన్నాం కాబట్టి ఆయన వెలుగుగా వచ్చాడు. మనలో ఉన్న చీకటిని అంతటిని తీసివేశాడు. మనలో ఉన్న పాపాన్ని అంతటిని తీసివేశాడు. దానికోసం ఆయన సమస్తాన్ని కోల్పోయి బలిగాను, అర్పణగాను మన స్థానంలో మన కొరకై ఆయన మరణించి తిరిగి లేచాడు. సో ఇప్పుడేంటి, మనల్ని నూతన సృష్టిగా చేసి ఆయన రాజ్య వారసులుగా చేసుకుని, ఇప్పుడు ఏదైతే ఆయన నూతన సృష్టిని సృష్టిస్తున్నాడో ఆ నూతన సృష్టిలో మనందరము ఆయనతో సదాకాలం ఉండాలని కోరుకుంటున్నాడు. అంతేకాదు ఆయన మనతో పాటు ఆయన నివాసం ఉంటాడంట. సో ఇక ఆయనతో పాటు సదాకాలం, దేవుడు ఆదాము అవ్వల్ని సృజించినప్పుడు కోరుకున్నదే అదే. ఇప్పుడు లాస్ట్ లో ఆయన విజన్ లో, ఆయన మిషన్ లో దేవుడు మనకి ఇస్తున్న ఆధిక్యత అదే. సో సదాకాలం ఆయనతో మనతో ఉంటాడు, ఆయన మనతో ఉంటాడు. సో ఆయన మనం ఆరాధించే వారిగా ఉంటాం. ఆయన వారితో కాపురం ఉండును, వారు ఆయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారికి దేవుడైండి వారికి తోడైండును. సో సదాకాలం మనతో ఉంటాడు. సో ఆయన సహవాసం ఎల్లప్పుడూ, ఆయన సముఖంలో ఎల్లప్పుడూ మనం ఆరాధించేవారిగా ఉంటాము, ఆనందించేవారిగా ఉంటాము. కానీ అది ఎవరు పొందుకుంటారంట? జయించేవారే అది పొందుకుంటారు. ఈ లోకంలో క్రైస్తవులని చాలా మంది, ఇప్పుడు నిజంగా చెప్పాలంటే వరల్డ్ పాపులేషన్ లో హైయెస్ట్ క్రిస్టియానిటీ అని చెప్తారు కానీ ఇందులో జయించేవారు ఎంతమంది ఉన్నారంటే అది చాలా వరకు తెలియదు. ఒక రకంగా చెప్పాలంటే నిజంగా మిషనరీ పరిచర్య చేస్తున్న వాళ్ళే నిజంగా మొట్టమొదట జయించే స్థానంలో ఉన్నారు. తర్వాత ఆయన కొరకు ఆ రాజ్య విస్తరణలో ప్రార్థించేవారు గాని, దానికి సహాయం చేసేవారు గాని, లేదు దాని కొరకు ప్రార్థనా విషయంలో గాని, ఏదో రూపంలో సహాయపడేవారు గాని, అలాంటి వారు కూడా
ఆ జయించేవారిగా ఉన్నారు. అందుకే ఆయన చెప్తాడు కదా! ప్రభువా నీ పేరిట మేము అనేకమైన ఆశ్చర్యకార్యాలు చేశాము. అనేకమైన అద్భుత కార్యాలు చేశాము. లేదు ఆ పని చేసాం, ఈ పని చేసాం అని చెప్పినా గూడా అక్రమం చేయవారులారా మీరెవరో నాకు తెలీదంటున్నాడు. కానీ ఆయన ఎవరిని యాక్సెప్ట్ చేస్తున్నాడు? ఎవరైతే ఆపదలో ఉన్న వారికి సహాయం చేస్తున్నారో, ఎవరైతే సహోదరులు ఆపదలో ఉన్న వారికి సహాయం చేస్తున్నారో, అంటే ఒక రకంగా ఆయన ప్రేమను ఇతరులకు ఎవరైతే పంచుతున్నారో, ఆయన మిషన్‌ను ఎవరైతే షేర్ చేసుకుంటూ ఇతరులకు చూపిస్తున్నారో, వారందరి కోసం లోకం పుట్టక ముందే ఆయన సిద్ధపరిచిన ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోమని చెప్తున్నాడాయన. సో, మనందరం కూడా ఏంటంటే, ఆయన మిషన్‌లో భాగమైన వారమందరము మనం జయించేవారిగా ఉండాలి. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే, ఐ థాంక్ యూ సో మచ్ టు రమేష్ బ్రదర్. ఎందుకంటే, ఈ మిషన్ దాంట్లో నన్ను కూడా పాలిభాగస్తుడు చేసినందుకు. ఎందుకంటే, నేను కూడా సంఘంలో ఒక భాగమయ్యాను తప్ప, ఉ ఉ హృదయ భారం ఉన్నప్పటికీ కూడా నేను ఏ విధంగాను సహాయం చేసేవాడిగా లేను. థాంక్ యూ. అలాగే మనందరం నాట్ ఓన్లీ ఎందుకంటే దేవుని యొక్క మిషనే అది. దేవుని యొక్క విజనే అది. ఏంటంటే మనందరం ఆయన కుమారులం. సో, ఆయన కుమారులమైన మనందరం కూడా అదే ఆత్మభారం కలిగి యేసు ప్రభువారు ఏదైతే కార్యాలు చేశారో అదే కార్యాలు మనం చేసేవారుగా మనం ఉండాలి. సో, నిజంగా చెప్పాలంటే ఆ మిషనే భారం అంతా మిషనరీసే కలిగి ఉన్నారు. యేసు ప్రభువారి యొక్క హృదయ భారం అంతా వారు కలిగి ఉన్నారు. సో, అలా వాళ్ళంత కలిగి లేకపోయినప్పటికీ కూడా మనం వాళ్ళ కోసం ప్రార్థించేవారిగా, వారికి సహాయం చేసేవారిగా, అలాగే వాళ్ళ పిల్లలకి సహాయం చేసేవారిగా మనం ఉన్నప్పుడు, దేవుడు ఖచ్చితంగా మనం ఆయనతో పాటు ఉంటాం. సో, ఇంకా ఏం చెప్తున్నాడు అదే ప్రకటన గ్రంథం అదే అధ్యాయం 27వ వచనంలో, గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని, నిషిద్ధమైందైనను, అసహ్యమైందైనను, అబద్ధమైన దాన్ని జరిగించి వాడైనను దానిలోకి ప్రవేశింపడు. సో, మళ్ళీ 22 అధ్యాయం మనం 3వ వచనంలో కూడా చదువుకుందాం. ఇక మీదట శాపగ్రస్తమైంది ఏదియు దానిలో ఉండదు. దేవుని యొక్కయు, గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండెను. ఆయన దాసులు ఆయన సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుదురు. ఆయన నామము వారి నొసళ్ళ యందుండును. రాత్రి ఇక నెన్నడూ ఉండదు. దీపకాంతి అయినను, సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగయుగములు రాజ్యము చేయుదురు. సో, దేవుడు మనకిస్తున్న ఆధిక్యత చూడండి. దేవునితో సదాకాలం ఉండడమే కాదు, ఆయన ముఖ దర్శనాన్ని మనం చేసేవారిగా ఉంటాము. ఆయనతో పాటు యుగయుగాలు ఏలేవారిగా మనల్ని ఉంచాలనుకుంటున్నాడు. ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు మనకిస్తున్నాడు. సో, ఇంత గొప్ప ఆధిక్యతను మనం మాత్రమే పొందుకోవాలా? ఇంత గొప్ప ఆనందాన్ని మనం మాత్రమే పొందుకోవాలా? మనం ఇతరులకు ప్రకటించకూడదా? ఆ హృదయ భారం మనం కలిగి ఉండలేమా? సో, చాలా మంది నిజ దేవుడి దగ్గరికొచ్చారు. తెలుసుకోకుండా ఎళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలా మందున్నారు. దలవై ఇప్పుడు మనం చూస్తాము. ధనవంతుడైన యవనస్తుడొస్తాడు ఆయన దగ్గరికి. ప్రభువా నిత్య జీవానికి వారసుడొకటికి నేనేం చేయాలంటాడు. ఆయన చెప్తాడు. "నువ్వు ఆజ్ఞలన్నీ పాటిస్తున్నావంటే, చిన్నప్పటి నుంచి నేను పాటిస్తున్నానంటాడు. నీకొకటి కొదువుగా ఉన్నది నీ ఆస్తిని అమ్మి బేదలకిమ్మంటే, ఆయన నిత్య జీవానికి అధిపతి అయిన ఆయన దగ్గరికొచ్చి కూడా నిత్య జీవాన్ని పొందుకోకుండా ఎళ్ళిపోయాడు. కానీ ఇంకొక ధనవంతుడున్నాడు. యేసు ప్రభువారిని చూడాలనుకున్నాడు. ఆ మేడి చెట్టు ఎక్కాడు. ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. యేసు ప్రభువారు ఆయన్ని పిలిచాడు. "జక్కయ్య కిందికి దిగిరా నీ ఇంటికి రక్షణ వచ్చింది." సో, ఎంటనే ఆయన యాక్సెప్ట్ చేసాడు. తను చేసిన తప్పులన్నీ ఆయన ముందు కన్ఫెస్ అయ్యాడు. తన పాపాన్నంతటిని కన్ఫెస్ అయ్యాడు. తను అంతవరకు సంపాదించిన అన్యాయం సొమ్మంతటిని పంచేసాడాయన. ఒకటికి నాలుగింతలుగా పంచేసాడు. కానీ ఆయన జీవాధిపతిని ఆయన కనుగొన్నాడు. అలాగే ఆయన యొక్క రాజ్య వారసుడిగా ఆయన రాజ్య వారసత్వాన్ని ఆయన పొందుకున్నాడు. సో, అన్ పోనీ మన ఫ్యామిలీ మెంబర్స్‌ని రక్షించుకున్నామా మనం? ఎంతవరకు రక్షించుకున్నాం? వారి పట్ల కూడా మనకు బాధ్యత ఉంది గదా! వారి గురించి కూడా మనం ప్రార్థిస్తున్నామా? మనం ఒకే ఒక ఎగ్జాంపుల్ జూసుకోవచ్చు. రాహేల్ ఉంది. తను వేశ్య. కానీ ఇజ్రాయెల్ ప్రజలొచ్చి యెరికోను ఆక్యుపై జేసి అక్కడ అందరిని చంపేస్తారని తెలిసినప్పుడు ఆమె కంప్లీట్‌గా నమ్మింది. ఆమె నిజంగా దేవుని గురించి, ఆయన చేసిన కార్యాల గురించి వర్ణించినప్పుడు, ఈరోజు మనం కూడా మన దేవుని గురించి, మన కార్యాల గురించి వర్ణించలేమేమో. అంత చక్కగా వర్ణించిందామె. సో, ఆమె ఒకటే చెప్పింది. మీరొచ్చి జయిస్తారని నాకు తెలుసు కాబట్టి, మీ దేవుడు గొప్పవాడు గాబట్టి,
నా కుటుంబ సభ్యులను కూడా రక్షించుకోవాలని చెప్పి వాళ్ళొచ్చే టైంకి ఆమె కుటుంబ సభ్యులందరినీ కూడా రక్షించుకుందామె. తనొక్కతి రక్షింపబడలా. తన కుటుంబాన్నంతటిని కూడా ఆ మరణాన్ని నుంచి ఆమె రక్షించుకుంది. సో, ఈరోజు మనం ఏ విధంగా ఉన్నాం? అలాగే మనం దేవుని రాకడ కొరకు నిజంగా సిద్ధపడ్డామా? పార్షియల్ ప్రిపరేషన్. ఇప్పుడు బుద్ధి కల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు ఉపమానాన్ని మనం చదువుకుంటాం. వాళ్ళు రక్షింపబడ్డారు, వీళ్ళు రక్షింపబడ్డారు. అందరూ రక్షింపబడిన వారే. కానీ ఆయన్ని పోలి నడుచుకోవడం గాని, ఆయన కొరకు సిద్ధపాటు కలిగి ఉండడం గాని, బుద్ధి లేని కన్యకలు చేయలా. సో, నామకార్థమైన క్రైస్తవ్యం అనేది మనల్ని ఆయన దగ్గరికి చేర్చలేదు. సో, ఆయన కోసం వివేకము కలిగి ఏదైతే ఆ వెలుగుందో, ఆ వెలుగును మనం ఎప్పుడూ ప్రజ్వలిస్తూనే ఉండాలి. ఆ దివిటీలు ఎప్పుడు మనం లోకానికి చూపిస్తూనే ఉండాలి. ఆ వాక్యాన్ని దేవుడిచ్చిన ఆ వెలుగును మనం లోకానికి ప్రకటిస్తూనే ఉండాలి. అలా ఉన్నప్పుడు ఆయనతో పాటు ఆ పెండ్లి కుమారుడు సిద్ధపరిచే ఆ విందులో మనం పాల్గొంటాం. సో, మనం ఈ విధంగా ఉన్నప్పుడు మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు క్రిస్మస్‌లోకి మనం ప్రవేశిస్తున్నాం గాబట్టి, మనం లోకానికి ఏ విధంగా ఉన్నాము? సో, లోకానికి ఈ సువార్తను ఏ విధంగా ప్రకటిస్తున్నాము? ఇవన్నీ కూడా మనం సరిజేసుకుందాం. సో, ఎప్పుడైతే మనం ఇవన్నీ చేస్తామో, నిజమైన క్రిస్మస్ మన జీవితాల్లో అనుభవిస్తాం. ఆయన మరియమ్మను ఉపయోగించుకున్నది గాని, యోసేపును ఉపయోగించుకున్నది గాని, సమస్తము కూడా ఆయన ఫైనల్ మిషన్ ఏంటంటే, ఆయనతో పాటు సదాకాలం మనం ఉండాలి. ఆయన ఈ లోకానికి వచ్చింది, ఈ లోకానికి ఆనందాన్ని తెచ్చింది, ఈ లోకానికి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. సో, ఈ మహా సంతోషకరమైన ఈ సంతోషాన్ని మనం పొందుకోవాలి మనకివ్వడానికి కూడా వచ్చిందే ఆయన అందుకే. అల్టిమేట్‌గా ఈ సువర్తమానము ఏదైతే ఉందో, యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది మనందరిని రక్షించడానికి, అలాగే ఆయన మనం ఏదైతే కోల్పోయామో ఆ సమస్తాన్ని తిరిగి మనకివ్వడానికి ఆయన ఈ లోకానికొచ్చాడని మనం ఇతరులకు ప్రకటించేవారిగా ఉండాలి. సువర్తమానం నిజంగా ద అంత గుడ్ న్యూస్ అనేది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. మన ఫ్యామిలీలో జరిగే ఏ ఈవెంట్ కూడా మనకంత ఆనందాన్నివ్వదు. నిజంగా ఒకసారి మీరు చూడండి, ఇతరులకి సువార్త ప్రకటించిన తర్వాత మనలో వచ్చే ఆనందం, మన జీవితంలో మనం ఏం పొందుకున్నా కూడా ఆనందాన్ని మనం పొందుకోలేము. ఎందుకంటే అది సువర్తమానం. మహా సంతోషకరమైన సువర్తమానం. సో, ఆ విధంగా ఆ సువర్తమానాన్ని ఏదైతే ఆ గొర్రెల కాపరులు పొందుకున్నారో, వాళ్ళేం మౌనంగా ఉండలేదు. మనం అది చదువుకుందామండి. అది చదువుకొని ముగించేద్దాము. లూకా సువార్త 1 అధ్యాయము. లూకా సువార్త 2:10 చదువుకొని మనం ముగించేద్దామండి. చదవండి ఎవరైనా ముందుగా తీస్తే. అయితే ఆ దూత భయపడకుడి, అయితే ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమునందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టిబడి ఒక తొట్టిలో పండుకునియుండుట మీరు చూసెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడియుండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు వాళ్ళు అక్కడ దూత చెప్తున్నాడు, రక్షకుడు మీకోసం పుట్టి ఉన్నాడు. ఆ పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉన్నాడు. మీరు ఆయన చూస్తారు అని చెప్పాడు తప్ప, మీరు వెళ్ళండి చూడండి అని కూడా ఏం చెప్పలేదు. కానీ వాళ్ళు ఎంత ఆతురతతో, ఎంత ఇంటెన్షన్‌తో వాళ్ళు ఆ రక్షకుని చూడడానికి వాళ్ళు ఎతుక్కుంటూ వెళ్లారు. ఇదే సిట్యుయేషన్ మనం వీళ్ళని చూస్తాము. ఇప్పుడు తూర్పు దేశ జ్ఞానులు వచ్చినప్పుడు హేరోదు దగ్గరికి ఆయన వాళ్ళని అడుగుతాడు హేరోదుని. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? మేము ఆయన్ని ఆరాధించాలని చెప్పినప్పుడు వాళ్ళు
సడన్ గా స్టన్ అవుతారు. సో ఈవెన్ వాళ్ళు చెప్పినప్పటికీ కూడా అక్కడ శాస్త్రులు ఉంటారు, పరిసయ్యులు ఉంటారు, యూదా బెత్లెహేంలో పుడతారని చెప్తారు. కానీ వాళ్ళు ఎళ్ళడానికి కానీ, వెతకడానికి కానీ ఏ విధంగానూ వాళ్ళు ప్రయత్నం చేయరు. సో ఈరోజు మనం ఆయన్ని వెతకాలి. ఆయన వెతికి కనుగొని మనం మౌనంగా ఉండడానికి ఆయన మనల్ని పిలుచుకోలేదు. ఎందుకంటే ఆయన మనల్ని వెలుగుగా నియమించుకున్నాడు. ఆయన సాక్షులుగా నియమించుకున్నాడు కాబట్టి, మనం ఎప్పుడైతే లోకంలోకి వస్తామో, చీకటంతా మనం దూరమైపోద్ది. మనం ఆ వెలుగును ప్రకటించేవారుగా ఉండాలి. మన జీవితాల ద్వారా వెలుగును చూపించేవారుగా ఉండాలి. సో, ఈ క్రిస్మస్ దినాన దేవుడు మనల్ని మౌనంగా ఉండడానికైతే పిలుచుకోలేదు. ఈ గొర్రెల కాపర్లు ఏ విధంగా అయితే ఆ రక్షకుడిని వెతుక్కోయారో, అలాగే ఆ తర్వాత రక్షకుని గురించి పాటలు పాడుకుంటూ స్తుతిస్తూ ఉన్నారో, అలాగే మనం కూడా ఆ గొర్రెల కాపరుల్లాగా ఒక రకంగా చెప్పాలంటే ఫస్ట్ మిషనరీస్ వాళ్ళు. దేవుడు ఏర్పరచుకున్న ఫస్ట్ మిషనరీస్. అలాగే మనం కూడా ఆయన్ని తెలుసుకొని, ఆయన కనుగొని, అలాగే ఆయన్ని మనం జీవితాల ద్వారా మనం ఆయన్ని అనుభవిస్తూ, మనం మౌనంగా ఉండడానికి ఆయన మనల్ని పిలుచుకోలేదు, ఏర్పరచుకోలేదు. ఆయన మన కోసం ప్రాణం పెట్టింది, మన స్థానంలో మనకు బదులుగా మరణించింది, తిరిగి లేచింది, మనల్ని మౌనంగా ఉంచడానికి కాదు. అలాగే ఆయన మనకిస్తున్న ఆధిక్యత ఆయన కుమారత్వాన్ని గాబట్టి, అలాగే ఆయన మనకి దాస్యపు ఆత్మనివ్వలేదు గానీ, దత్తపుత్రాత్మను మనకు దయచేశాడు గాబట్టి, ఆ ఆత్మను కలిగిన వారమై, అలాగే దేవుని హృదయ భారం కలిగిన వారమై, ఇదిగో లోకమంతా నశించిపోతుంది. సో, వాటంతటికి మనం సువార్త చెప్పేవారిగా ఉండాలి. దేవుడు ఈ చిన్ని వాక్యం దీవించును గాక. ఆమేన్. మాట్లాడదాం ప్రతి ప్రేయర్ చేసేయండి. ప్రే చేసి ప్రసాదం సిస్టర్ చెప్పండి. సిస్టర్ చెప్పండి. అన్న ప్రేయర్ కూడా చేసేయండి అన్న. ఇంకా క్లోజ్ చేసుకుందాం. ఓకే. సిస్టర్. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన పరలోక తండ్రి దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి దేవా. తండ్రి దేవా, మీ ప్రేమ చెప్పిన కృప చెప్పిన మమ్మల్ని ఏర్పరచుకున్నారు తండ్రి. మాకు ఏ అర్హత లేకపోయినప్పటికీ తండ్రి దేవా, తండ్రి మేము పాపంలోను తండ్రి దేవ, శాపంలోను తండ్రి దేవా, ఈ లోకంలో పడిపోయి తండ్రి దేవా, తండ్రి నిజదేవుడైన మిమ్మల్ని ఎరగక తండ్రి దేవా, వ్యర్థంగా జీవిస్తూ తండ్రి దేవా, తండ్రి ఆ పాపపు ఊబిలో మేము ఉన్నప్పుడు తండ్రి దేవా, తండ్రి మమ్మల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు తండ్రి దేవా. తండ్రి పాపం చేసింది మేము, శిక్ష అనుభవించాల్సింది మేము, నరకానికి పాత్రులం మేము తండ్రి దేవా. కానీ తండ్రి దేవా, మమ్మల్ని మీ స్థానంలో ఉంచడానికి తండ్రి దేవా, తండ్రి మా స్థానాన్ని మీరు తీసుకునే తండ్రి దేవా, మా పాపాల నిమిత్తము తండ్రి దేవా, ఆ కల్వరి శిలువలో మాకు బదులుగా తండ్రి మీరు మరణించారు. తండ్రి మీరు పొందిన గాయముల చేత మాకు స్వస్థతనిచ్చారు. మీరు కాచిన పరిశుద్ధ రక్తము ద్వారా తండ్రి దేవా, తండ్రి మా ప్రతి పాపాన్ని తండ్రి దేవా తీసివేసి, తండ్రి దేవ ధైర్యంతో తండ్రి దేవ మీ కృపాసనం యొద్దకు వచ్చి తండ్రి అబ్బా అని మొరపెట్టే గొప్ప ధన్యతని ఇచ్చారు తండ్రి. అంతేకాదు తండ్రి దేవ, తండ్రి మేము విలువ పెట్టి కొనబడిన వారమైనప్పటికీ దాసులమని మమ్మల్ని పిలవట్లేదు కానీ తండ్రి, తండ్రి కుమారులని మమ్మల్ని పిలుస్తున్నారు దేవా. స్తోత్రములు తండ్రి. దేవా మీరు ఇచ్చిన సన్నిధిని బట్టి, సహవాసాన్ని బట్టి, అలాగే తండ్రి పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని బట్టి తండ్రి స్తోత్రములు. అలాగే తండ్రి దేవా, తండ్రి మీరు తండ్రి దేవ మమ్మల్ని అందరినీ తండ్రి దేవా, తండ్రి తండ్రి సంఘంలో చేర్చారు. మీరు శిరస్సుగా ఉన్న సంఘంలో చేర్చారు తండ్రి. ఒకరినొకరు బలపరచడానికి, ఒకరినొకరు తండ్రి బలపరుచుకోవడానికి తండ్రి దేవ, స్థిరపరచడానికి, ఆదరించుకోవడానికి తండ్రి దేవ, మీరు శిరస్సుగా ఉన్న సంఘంలో ఉంచారు తండ్రి దేవ. తండ్రి మేము తండ్రి మీకు లోబడే అవయవాలుగా తండ్రి దేవ, ఒకరినొకరు తండ్రి దేవ ఆదరించుకుంటూ తండ్రి దేవ, శిరస్సు అయిన మీకు లోబడుతూ తండ్రి మీ చిత్తాన్ని నెరవేర్చేవారుగా, పనిచేసేవారుగా మమ్మల్ని ఉంచండి తండ్రి దేవ. అంతేకాదు తండ్రి దేవ, ఈ లోకము చీకట్లో ఉంది తండ్రి దేవ, దాన్ని నిజమైన మీ వెలుగులోనికి నడిపించేవారుగా మమ్మల్ని ఉంచండి తండ్రి దేవ. అవును దేవ, స్తోత్రములు. అవును దేవ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ లోకము తండ్రి దేవ మీరు తండ్రి సృజించినప్పుడు ఎంతో ప్రేమగా సృజించారు తండ్రి దేవ. తండ్రి కానీ తండ్రి మేము ఎప్పుడైతే చెడిపోయామో తండ్రి దేవ, కులాల పేరిట, మతాల పేరిట, దేశాల పేరిట, ప్రాంతాల పేరిట విభాగింపబడి తండ్రి ఒకరినొకరు దూషించుకుంటూ తండ్రి, ఒకరినొకరు ద్వేషించుకుంటూ, చంపుకుంటూ తండ్రి దేవ, తండ్రి దేవ, తండ్రి ఒక రకంగా తండ్రి దేవ నిత్య నరకానికి మేము
మేము వెళ్తూ ఉన్నప్పుడు తండ్రి దేవా, ఇదిగో తండ్రి మీరు వెలుగై ఈ లోకానికి వచ్చి మమ్మల్ని నూతన సృష్టిగా చేశారు తండ్రి దేవా. తండ్రి ఇప్పుడు తండ్రి మేము క్రీస్తు సంబంధులుగా తండ్రి మీ ఒక్కటే శరీరములో అవయవాలుగా తండ్రి తండ్రి మమ్మల్ని చేసుకున్నారు తండ్రి. నూతన సృష్టిగా చేశారు తండ్రి. మేమంతా సహోదరులుగా పిలువబడుతున్నాం తండ్రి దేవా. తండ్రి కుల మత ప్రాంత భేద ద్వేష భావాలన్నిటిని తండ్రి మాలోంచి తీసివేసి తండ్రి దేవా ఒక్కటే అయిన తండ్రి దేవా, మీరు శిరస్సుగా ఉన్న ఆ శరీరంలో సంఘం అనే ఆ శరీరంలో మమ్మల్ని చేర్చుకున్నారు తండ్రి దేవా. తండ్రి దేవా, మాలో ఏ ద్వేష భావాలు ఉండకుండా ముఖ్యంగా తండ్రి సంఘములే తండ్రి దేవా, మీరు విలువ పెట్టి కొనబడిన సంఘములే తండ్రి దేవా. తండ్రి ఒకదానికొకటి విరోధంగా లేస్తూ తండ్రి దేవా మీ చిత్తాన్ని నెరవేర్చకుండా పోతున్నాయి తండ్రి దేవా. తండ్రి అలా ఉండకుండా తండ్రి దేవా, తండ్రి ప్రతి ఒక్కరు ఒకరినొకరు ప్రోత్సహించుకుని తండ్రి దేవా తండ్రి అల్టిమేట్ గా తండ్రి మీ చిత్తాన్ని నెరవేర్చే వారిగా మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే తండ్రి గ్రూప్ లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి దేవా. తండ్రి అలాగే తండ్రి దేవా, వారు ఎంతగానో ప్రార్థిస్తూ ఉన్నారు తండ్రి. మీ హృదయ భారంతో ప్రార్థిస్తూ ఉండగా తండ్రి దేవా, ప్రార్థన వినే దేవుడు, ప్రార్థనకు జవాబు ఇచ్చే దేవుడు తండ్రి దేవా. మీరే ప్రార్థన మీద తండ్రి మీ ఆమోద ముద్ర వేసి తండ్రి మీకు ఆటంకంగా ఉన్న తండ్రి దేవా, మీ రాజ్యానికి విరోధంగా లేస్తున్న తండ్రి ప్రతి ఒక్కరిని తండ్రి దేవా మార్చండి తండ్రి దేవా. మార్చి తండ్రి మీ రాజ్య వారసులుగా తండ్రి సౌలుని ఏ విధంగా అయితే తండ్రి దేవా తండ్రి మీ నామము కొరకు తండ్రి అనేక అవమానాలు నిందలు భరించడానికి ఏ విధంగా పిలుచుకున్నారో ఏర్పరచుకున్నారో, అలాగే మీకు ఎవరైతే విరోధంగా లేస్తున్న వారిని కూడా మీరు ఏర్పరచుకోమని తండ్రి మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే తండ్రి దేవా, ప్రతి కుటుంబాన్ని బ్లెస్ చేయండి, వారి బిడ్డలను బ్లెస్ చేయండి తండ్రి దేవా. తండ్రి అలాగే తండ్రి దేవా, అన్నను కాటన్ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు చేసిన పరిచర్యని జ్ఞాపకం చేసుకోండి తండ్రి దేవా. వారందరినీ తండ్రి మేము ఆదర్శంగా తీసుకుని తండ్రి దేవా తండ్రి మీరు చెప్పారు నన్ను పోలి నడుచుకోమన్నారు తండ్రి దేవా. అలాగే తండ్రి దేవా, పౌలు చెప్తున్నాడు నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్టు నన్ను పోలి నడుచుకోమంటున్నారు తండ్రి. అలాగే తండ్రి దేవా, నీ బిడ్డలైన వారు తండ్రి దేవా, నీ సేవకులు తండ్రి నీ హృదయం భారం కలిగి ఎంతో మంది మిమ్మల్ని పోలి నడుచుకుంటూ ఉన్నప్పుడు తండ్రి దేవ, మేము కూడా తండ్రి వాళ్ళ నుంచి నేర్చుకుని తండ్రి మేము కూడా మిమ్మల్ని వెంబడించేవారుగా మా జీవితాలను మార్చమని, అలాగే ప్రతి విషయంలోనూ తండ్రి దేవ మీకే ఘనత మహిమ ప్రభావం ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. బ్లెస్సింగ్ ప్రేయర్ కూడా చేసేయమంటారు సిస్టర్? కాటన్ బ్రదర్ చేస్తారా, లేదంటే ఫైనల్ ప్రేయర్? లేదు, మీరు చేసేయండి తండ్రి, మీరు చేసేయండి. చక్కగా చెప్పారు కదా, మీరు చేసేయండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకును లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకును సదాకాలం తోడైన నడిపించును గాక. ఆమేన్.